అంటూ కూడా వారు కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే అతిపెద్ద సినిమా పైరసీ ముఠా అరెస్ట్. 500 సినిమాల పైరసీ, 3700 కోట్ల నష్టం. మంత్రమాల్లో 40 సినిమాలు రికార్డ్. ఒకేడాది $1,00,000 సంపాదించిన ముఠా. ప్రధానంగా చూసుకోవచ్చు మనం ఏదైతే నిన్న సిపి ఆనంద్ కలిసి అంటే చిత్ర పరిశ్రమ అంతా కలిసి సిపిసివి ఆనంద్ ని కలిసి పైరసీల విషయంలో కొంత మేరకు వారు వెల్లడించడం జరిగింది. ఏదైతే పైరసీల వల్ల ఎంత మేరకు నష్టపోయారు, 3700 కోట్లు నష్టపోయామంటూ కూడా సినీ ప్రముఖులు సిపి ఆనంద్ ని కలిసి వివరించడం జరిగింది. అయితే మనం చూసుకోవచ్చు ఎక్కువగా ఎక్కడెక్కడ పైరసీలు జరుగుతున్నాయి, డిజిటల్ ప్రింట్లు కూడా వెళ్తున్నాయి. అయితే ఎట్లా వెళ్తున్నాయి, ఎక్కడి నుంచి వెళ్తున్నాయి అంటూ కూడా వాళ్ళు క్లారిటీగా చెప్పడం జరిగింది. దీన్ని అరికట్టాలంటూ కూడా సిపి ఆనంద్ ని కలిసి ఇటు సినీ ప్రముఖులు చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే జూబ్లీ హిల్స్ బాధ్యత కిషన్ రెడ్డిదే. వచ్చే ఎన్నికలు జమిలీ. మీడియా చిట్ చాట్ లో ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్. అయితే మనం చూసుకోవచ్చు అరవింద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పూర్తి బాధ్యత కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిదేనని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు. అయితే వచ్చే ఎన్నికలు జమిలీ అయ్యే ఛాన్స్ ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కథ ముగిసిందని, ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే జూబ్లీ హిల్స్ బాధ్యత కిషన్ రెడ్డికి అప్పగిస్తున్నామంటూ కూడా ఇటు మీడియా చిట్ చాట్ లో ఎంపీ అరవింద్ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి తెలంగాణలో ఎన్నికలు జమిలీ ఎన్నికలే వస్తాయి. బీఆర్ఎస్ పని అయిపోయింది, బీఆర్ఎస్ గెలిచే అవకాశాలే లేదు, అట్లీస్ట్ బీఆర్ఎస్ తన ఉనికిని కూడా చాటుకోలేదు అంటూ కూడా నిన్న అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే గిన్నీస్ రికార్డులోకి తెలంగాణ బతుకమ్మ. సరూర్ నగర్ స్టేడియంలో 66.5 అడుగుల బతుకమ్మ వేడుకల్లో మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, ప్రజా గాయకురాలు విమలక్క. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే గిన్నిస్ బుక్ లోకి ఇటు బతుకమ్మ చేరడం జరిగింది. ఏదైతే తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా బతుకమ్మ పండుగ నిలిచింది. అయితే మనం చూసుకోవచ్చు బతుకమ్మ పండుగకి ఇంత అరుదైన గౌరవం దక్కడం, అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ గిన్నిస్ బుక్ అవార్డు దక్కడం అనేది గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ అంటేనే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే తెలంగాణ అనే పేరు ఉంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఒక పండక్కి గిన్నిస్ బుక్ రికార్డ్ దొరకడం అంటూ కూడా అదొక గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే ఇటు సరూర్ నగర్ స్టేడియంలో కూడా 66.5 అడుగుల బతుకమ్మను పేర్చి ఈ మేరకు గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకున్నాయి. ఇదంతా చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగింది. అయితే ప్రభుత్వం ఎంత ప్రాముఖ్యత ఇస్తుంది పండుగలకి, ఇటు తెలంగాణ పండుగగా చెప్పబడే బతుకమ్మకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చింది అనేది దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు. అలాగే చూసుకున్నట్టయితే స్థానిక రిజర్వేషన్లకు అందరూ సహకరించండి. మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి. 100కు 100% ఎక్కువ స్థానాలు తామే గెలుస్తామని ధీమా. ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న పొన్నం ప్రభాకర్ కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకి 100కు 100% మనమే గెలుస్తామంటూ కూడా ఆయన స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడుతూ, అలాగే రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ ఆయన చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇటు కేటీఆర్ అదే ఎన్నికల గురించి ఏమంటున్నారంటే స్థానిక సంస్థల ఎన్నికల గురించి లోకల్ ఫైట్ కు మేము రెడీ, గల్లీ నుంచి ఢిల్లీ దాకా గులాబీదే హవా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. ఇక్కడ కేటీఆర్ కూడా ఏంటంటే ఎన్నికలు ఎప్పుడొచ్చినా గానీ మేము ఖచ్చితంగా రెడీ, ఖచ్చితంగా ఈసారి మేమే గెలుస్తామంటూ కూడా ఇటు కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే స్థానిక ఎన్నికల్లో నెంబర్ 1 గా నిలుస్తాం, 42% రిజర్వేషన్లకు మా మద్దతు, బీజేపీ అడ్డుకుంటే జీవో ఎలా ఇచ్చారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ప్రధానంగా చూసుకున్నట్టయితే స్థానిక ఎన్నికల్లో నెంబర్ 1 గా నిలుస్తామంటూ కూడా ఇటు రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పడం జరిగింది. 42% రిజర్వేషన్లకు మా మద్దతు ఉంది, బీజేపీ అడ్డుకుంటే జీవో ఎలా ఇచ్చారు అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అలాగే నెక్స్ట్ మరొక పేపర్ చూసుకుందాం. మరొక పేపర్ కనుక చూసుకున్నట్టయితే ఈనాడు కనుక చూసుకున్నట్టయితే ఏదైతే మనం చూసుకున్నట్టయితే సంగ్రామ బేరి స్థానిక ఎన్నికలకు మోకిన నగార. అక్టోబర్ 9న నోటిఫికేషన్. 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, పంచాయతీలకు 3 విడతల్లో. నవంబర్ 11 వరకు కొనసాగనున్న ప్రక్రియ. షెడ్యూల్ విడుదల, అమల్లోకి వచ్చిన కోడ్. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని సోమవారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ అక్టోబర్ 9న ప్రారంభమైన ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ 11న ముగుస్తుందని ఆమె తెలిపారు. అయితే 5 దశల్లో ఎన్నికలు జరుగుతాయని, తొలుతొచ్చేసి ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు, ఆ తర్వాత సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుపుతామని, ఆ తర్వాత 5 దశల్లో జరిగే ఎన్నికలకు ప్రక్రియ అక్టోబర్ 9న ప్రారంభమై నవంబర్ 11న ముగుస్తుందని ఆమె వివరంగా తెలిపారు. అయితే
ఇక్కడ చూసుకోవచ్చు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వచ్చే నెల 9న 3 విడతల్లో జరిగే సర్పంచ్ వార్డు స్థానాల ఎన్నికలకు 15 నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆమె వెల్లడించారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అక్టోబర్ 9న ప్రారంభమై నవంబర్ 11న ముగుస్తుంది. దాదాపు 5 దశల్లో అయితే ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ చూసుకోవచ్చు